రోజున తోట ఆగయ్య గారు గౌరవ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల ఇన్ఛార్జి గారు ఫోన్ ట్యాపింగ్ గురించి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే లేడు, అతని హోదా ఏంటిది అనుకుంటూ మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఆయన చేయవలసిన అవసరం లేదు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ సమస్యనే ముందుగా కనిపిస్తూ ఉంది. రోజు పేపర్లో వస్తూ ఉన్నది. అది మీకు కనిపించడం లేనట్టుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరపూరితమైనటువంటి చర్య అని భావించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఘనత మీకు దక్కింది. అలాంటిది ఇక్కడ ఏదైతే మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ గారు ఉన్నారో, ఇక్కడ అతనికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారి గురించి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఉంటుందని భావించి అతనికి అలా అనిపించిన పరిస్థితుల్లో దాని గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన దాని గురించి మీరు అంతా దగ్గర పడవలసిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా అని నిర్ధారణ కాకముందే ఫోన్ ట్యాపింగ్ చేసినని అతని స్థాయి ఏంది అని మాట్లాడుతారు. ఎవరి స్థాయి గురించి ఎవరు మాట్లాడే హక్కు మీకు లేదు. సిరిసిల్లాకు ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తి అంటే ఆనర్లుని కలిసిపోతుండు అని అంటారు. అధికారంలో ఉండి మంత్రివర్యులు కూడా ఆనర్లునే కలిసిపోయి గతంలో మిగతా ఎవరిని దగ్గర రానియకుండా పరిపాలించినటువంటిది సిరిసిల్ల ప్రజలందరికీ తెలుసు. మొన్న బోనాల చెరువు తెగినప్పుడు నీటి ప్రవాహము శ్రీనగర్ కాలనీ మునిగిపోయినప్పుడు కాలనీ మునుగుతుండగా వచ్చి చూసిన పాపాన పోలేదు. దాన్ని మహేందర్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించి దాని నివేదికను కూడా సమర్పించినటువంటిది వారికి తెలియదు అనుకుంటాను. బహుశా మీరు దాని గురించి మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు. నోటీసులు ఇచ్చినాక మీకు అంత భయం ఎందుకు? నోటీసు ఇచ్చినాక కోర్టు తెలుస్తుంది. ఇటు ట్యాపింగ్ మీద ఇచ్చినటువంటి ఫిర్యాదు అది కూడా బయటపడుతుంది త్వరలోనే తెలియజేస్తా ఉన్నాను. మహేందర్ రెడ్డి గారి ఏరియాలో ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి ఏదో పరికరాలు అయితే ఏవైనాయో శ్రీనగర్ కాలనీలో పెట్టినటువంటి ఏదైతే కేటీఆర్ రామారావు గారు ఉన్నారో, మరి అక్కడ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఆ పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన వ్యక్తికి అనుమానమే కదా. కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది? తోటగాయ గారు మీరు మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే బలహీన వర్గాలను ఇక్కడున్న వస్త్ర పరిశ్రమ వాళ్ళను ఆదుకున్నా అని చెప్పినావు. ఎక్కడ ఆదుకున్నావు మీకే కనబడుతుంది, కానీ మాకైతే ఎక్కడ కనబడతలేదు. బలహీన వర్గాలను ఆదుకున్నా అని చెప్పినావు. ఎస్సీ ఎస్టీల భూములన్నీ గుంజుకున్నావు. ఇదేమైనా పద్ధతేనా నీకు? సిరిసిల్లాలో మరి ఎన్నో 178 దాదాపు 200 ఎకరాల భూమి గుంజుకున్నావు. ఇప్పటి వరకు దానికి పైసలు చెల్లించలేదు. నువ్వు ఇక్కడ సిరిసిల్ల కట్ట చేసినటువంటి కార్యక్రమం ఏముంది? కాబట్టి దయచేసి ఇంకోసారి కూడా మా కేకే మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేయొద్దు. ఒకవేళ మా ఆరోపణలకు తప్పైతే శిక్ష మేము అనుభవిస్తాం. నీకేమొచ్చింది? నువ్వు చేయలేదని అంటున్నావు కదా. దేశం మీద, రాష్ట్రంలో దేశం మీద ఫోన్ ట్యాపింగ్ గురించి పేపర్లలో మాట్లాడుకున్నటువంటి వస్తున్నటువంటి వార్తలు నిజం కాదా? మీరు మూసీ నదిలో పల్కొట్టి వేసినటువంటి ఏవైతే శకటాలు ఉన్నాయో అవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి మిషన్ అవన్నీ కూడా మీరు అందులో వేసిన మీకు తెలుస్తలేదా? కాబట్టి దయచేసి మిస్టర్ ఆగయ్య గారు మీరు కూడా తెలుసుకొని మాట్లాడాలి. బడుగు బలహీన వర్గాలకు మీరు పనిచేసిండ్రు, అందరు కూడా నిర్ణయాలు చేస్తుండ్రు. బడుగు బలహీన వర్గాల దగ్గర గుంజుకొని నువ్వెవరెవరికి ఇచ్చినావు నీకు తెలియదా కేటీఆర్? దయచేసి ఇంకోసారి కూడా మీరు కూడా బీసే ఎవరు తోటగాయ గారు, మీరు కూడా తోటగాయ గారు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు. ఎవరైతే తప్పు చేస్తే తప్ప మన గవర్నమెంట్ మన పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది. ఇప్పుడు మేము ఇచ్చినంత మాత్రాన మేము చెప్పగానే కేటీఆర్ని తీసుకుపోయి లోపట్టేస్తారా? కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడు అలా కాంగ్రెస్లను పోలీస్ స్టేషన్లు వేసినట్టు అనుకున్నారా? అట్లా కాదు. కాబట్టి మీరు ఇంకోసారి కూడా ఇట్లా మాట్లాడద్దు. ఆగయ్య గారు మీరు తెలుసుకొని మాట్లాడండి. ఒకవేళ మేము తప్పు చేస్తే మేము శిక్ష అనుభవిస్తాం, మీరు తప్పు చేస్తే మీరు మా పార్టీలో ఉన్నటువంటి అందరూ తేట తెల్లమైనటువంటి వ్యక్తులు న్యాయవస్తులు అని చెప్తుండ్రు.
ఇప్పుడు దొంగలందరూ వేసేటోళ్ళు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల. ఇప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసేటోళ్ళు ఎవరు? ఈ భూములను ఈ ఎక్కడెక్కడ కబ్జాలు చేసినారో వాళ్ళని వేసుకుపోయేటోళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల. ఒక కాంగ్రెస్ వాడు ఉన్నాడా? నీకు తెలియదా? మీరు తెలుసుకొని మాట్లాడాలి దయచేసి అని చెప్పి మన తోటకు మనవి చెప్తున్నాం. రోజున కేకే మహేందర్ రెడ్డి గారు అలాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు హైదరాబాద్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సరే, కంప్లైంట్ చేస్తే అది నిజ నిర్ధారణ పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది తప్ప ఇక్కడ స్థానికంగా జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆరోపణ కరెక్ట్ కాదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం, సిరిసిల్లలో కేటీఆర్ గెలవడం అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గెలిచిందని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళు గెలవడం జరిగింది. దీనికి ఇది పూర్తి డబ్బుల వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు వాళ్ళ వాహనంలోనే తెలంగాణ మొత్తం నిలబడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి క్యాండిడేట్లకు డబ్బులు ఇచ్చినట్టు వారి అధికారులే ఒప్పుకున్నట్టు మనం రిమాండ్ షీట్లో కానీ పత్రికల్లో కానీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మధ్యలో ఒకసారి కేటీఆర్ ఓడిపోతుందని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రావడం, దాని తదనంతరం పోలీస్ అధికారులు చెప్పడం, మా వాహనాల లోపలనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఒక అధికారి చెప్పిండు, మాకున్న వాహనాల ద్వారానే మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా డబ్బులు సప్లై చేసినామని. 100% ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక మనిషి ప్రాథమిక హక్కు. దీన్ని లాక్కునే అధికారం ఎవరికీ లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏదో చిన్న వ్యవహారం, ఇదో ఒక ఇద్దరు ఫోన్ మాట్లాడితే ట్యాపింగ్ చేసిండ్రు, లేకుంటే ఇది జరిగింది అది జరిగింది అని అంటే వారికి తెలియదా? వారు చదువుకోలేదా? ఇది ఫండమెంటల్ రైట్. దీన్ని లాక్కునే హక్కు ఉంది. మన పర్మిషన్ లేని మన ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అవుతుంది? కాబట్టి దీని మీద కేటీఆర్ ఏదో పరువు నష్టం దావా వేస్తున్నా, నేను దీని మీద చాలా ఇది అన్యాయం. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు పరువు పోతలేదా? అది పరువు నష్టం దావా కాదా? నీకే పరువు ఉందా? మాది పరువు కాదా? నీకేదో పెద్ద నష్టం జరిగినట్టు పరువు. అసలు మీకు పరువు ఉంటే కదా నష్టం జరగడానికి. ప్రతి స్కీమ్లో ఒక స్కామ్ అయినా ఇలా రాను ఇంకా ఎన్ని బయటపడతాయో చూడండి. ఇలా మీ పోలీస్ అధికారులు అన్ని విషయాల లోపల కూడా మా ఈ ప్రభాకర్ రావు గారు చెప్పినట్టే నడుచుకున్నాం అన్నట్టు ఆయన వచ్చిన తర్వాత ఇంకెన్ని విషయాలు బయటపడతాయో. పోలీస్ అధికారులు ఎంక్వైరీలో తేలుతారు. దీన్ని మనం విమర్శించుకోవడం ఎందుకు? ఇలా ఆయన అమెరికా నుండి వచ్చిన తర్వాత ఇంకా దీనికి ఎంత పెద్ద తలకాయలను వాళ్ళే నిజ నిర్ధారణ చేస్తారు. దీనికి ఒక ఎంక్వైరీ కమిషన్ ఉంది, దీనికి ఒక విభాగం ఉంది, వాళ్ళు చూసుకుంటారు తప్ప అనవసరమైన లేనిపోయిన ఆరోపణలు ఆ చక్రపాణి బచ్చిరాని భాషల చక్రపాణి దాని పక్కకు ఉన్నటువంటి ఈ ఆగయ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మా దాంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో మాట్లాడుకుంటూ మా పార్టీలోకి రావడానికి, ఇంకొకటి అంటాడు రూరల్లో మాట్లాడుకుంటా మీ దాని నాయకత్వం లోపం ఉన్నది, మా నాయకుల కోసం కాదు. అసలు ఒక విషయం ఆలోచించుకోండి, మీరు ఇల్లు తిరుగుతున్నారు, దయచేసి మీరు కాంగ్రెస్లోకి వెళ్ళకండి అని మీరు ఇల్లు తిరుగుతున్నారు. దీన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. మాకు నాయకత్వ లోపం కాదు, మాకు 100% పటిష్టమైన నాయకత్వం ఉంది. మా దాంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పి సందర్భంగా గట్టిగా మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అక్రమంగా లాక్కున్న ల్యాండ్లలో మీరు అనేకమైనటువంటి కేసులు మీ మీద అవుతున్నాయి. ఇసుక మాఫియా, భూమి మాఫియా, ఇవన్నీ రకాల ఇష్యూస్లలో టీఆర్ఎస్ పార్టీలో కుంభకోణాలు ఒక్కొక్కరు ఎంత ఆర్థికంగా ఎదిగినరో అది ప్రజలందరికీ తెలుసు. దయచేసి మీరు అభద్రతా భావంకి వెళ్ళిపోయారు, ఫ్రస్ట్రేషన్కి పోయినరు, ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలియదు. ఇంకొక విషయం, మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో పోతారని ఒక మాట మాట్లాడతారా? పెద్ద మనిషికి ఏమన్నా కనీసం ఆలోచన ఉందా? ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నోడు పోతారు తప్ప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బీజేపీ పోతారని చెప్పి ఒక చిన్న పిల్లలాగా